ఒక వయా మీడియా ఎలా సెట్ చేయగలిగారు బాలకృష్ణ గారితో? అంటే మీ అప్పటి వరకు మీరు చేసిన సినిమాలు మీకున్న ఇమేజ్ వేరు కదా, ఈయన బాలకృష్ణ గారికి ఉండే ఇమేజ్ వేరు. మీరు ఎలా చూడగలిగారండి? మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? అంటే కథను బట్టి కదండి. ఫస్ట్ సురేష్ గారు నాకు ఆ సినిమా చూపించగానే నేను మై ఫస్ట్ రియాక్షన్ వాజ్ బాలయ్య బాబు కరెక్ట్ అని ఈ క్యారెక్టర్కి. సో ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇంపార్టెంట్ కాదండి, కథ ఇంపార్టెంట్. అండ్ బాలయ్య వాజ్ లైక్ అ చైల్డ్ అండి. హీ వాజ్ లైక్ అసలు హీఈస్ అ డైరెక్టర్స్ యాక్టర్ అండి. అది అందరికి ఆల్ డైరెక్టర్స్ తెలుసు ఇది. సో హీ వాజ్ లైక్ అ చైల్డ్ యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్డ్ అండి. సో చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఈయనకు తెలుసు, ఒక చిన్న పిక్నిక్ లాగా అయిపోయింది. జస్ట్ ఇమాజిన్ 30-40 days విజయవాడలో ఆ ఎండలో పీక్ సమ్మర్ అండి. షూటింగ్ ఆన్ ద రోడ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, చేజ్ ఎపిసోడ్స్, హర్తాల్ ఎపిసోడ్స్. ఎంత అసలు ఏమి పీస్ఫుల్గా ఒక చిన్న పిక్నిక్ లాగా జరిగిపోయింది. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ బాలయ్య బాబు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం. బోస్ గారు ఇంకోటి చెప్పనా, బాలయ్య బాబు కూడా పబ్లిక్ స్కూలే, హైదరాబాద్ హెచ్పిఎస్ ఇంగ్లీష్ మీడియమే, తర్వాత నిజాం కాలేజు అది ఇంగ్లీష్ మీడియమే. సో ఆయన్ని తెలుగు మీడియము నేను ఇంగ్లీష్ మీడియం అని చెప్పకండి. ఆయన మాటలు తెలుగు మీడియం ఎక్కువ ఉంటాయి. ఆయన ఫిల్మోగ్రఫీలో అన్స్టాపబుల్ అనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకుంది. ఆ అన్స్టాపబుల్ అనే వర్డ్ని మీరు కరెక్ట్గా చాలా ఎఫెక్టివ్గా వాడారు. అది చాలా టచింగ్గా ఉంది సార్. థ్యాంక్ యూ. ఉందండి దానికి. సో అది మీరు ఎంతవరకు దాన్ని, అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం ఇది ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు? అంటే రైట్ నౌ రిలీజ్ అనేది ట్రెండ్లో ఉంది, బట్ వీఆర్ ఆల్సో డూయింగ్ న్యూ ప్రాజెక్ట్. సో వీ విల్ సూన్ అనౌన్స్ అబౌట్ దాట్ ఆల్సో అండి. కలెక్షన్స్ అంటారా, ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్, సో విల్ సీ.